ఆగస్టు 6న చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య. దానంపై కౌశిక్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన. ఇలాంటి మరికొన్ని వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు ఆయన. ఆగస్టు 6న పార్లమెంటు ముందు తలపెట్టే ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే, అన్నా డీఎంకే సహా మిగిలిన విపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను విమర్శించే హక్కు పాడి కౌశిక్ రెడ్డికి లేదని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో భార్య పిల్లలను అడ్డుపెట్టుకుని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. చేతనైతే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోండి, అంతేగాని తమ పార్టీల నేతలను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించారు మంత్రులు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి నారాయణ విజిట్ చేశారు. జలాశయం క్రస్ట్ గేట్ల పనితీరు, నిర్మాణంలో ఉన్న హై లెవెల్ కెనాల్ పంపు సెట్లను పరిశీలించారు మంత్రులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు. సోమశిల ప్రాజెక్టుకు అప్రాన్ రిపేర్లు చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కనీసం రోపలకు గ్రీస్ పెట్టలేదని విమర్శించారు. సత్యసాయి జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగల్ని సీజ్ చేశారు పోలీసులు. నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి సమీపంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కారులో 13 ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీజ్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆపి స్మగ్లర్లు పారిపోయారు. నకిలీ కార్ నెంబర్ ప్లేట్ పెట్టుకుని ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కారు నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. అటు తిరుపతి జిల్లా నేసనూరు వద్ద ఎర్రచందనం డంపు గుర్తించారు ఫారెస్ట్ సిబ్బంది. 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.